పెట్టడానికి ప్రధాన ఉద్దేశ్యం ఏంది? జెన్జే కంక్లేవ్ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏదైతే 12 ఇయర్స్ మోడీజీ గారి యొక్క సుపరిపాలనని ఒకసారి గుర్తు చేసుకుంటూ అదేవిధంగా అనేక రంగాల్లో విద్య కావచ్చు, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగం అనేక రంగాల్లో మోదీజీ యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉందనేది ఇక్కడ ఇంతకుముందే మన స్టేజ్ పైన బీజేపీ నాయకులు మాట్లాడడం అందరం కూడా చూసినాము. రానున్న రోజుల్లో కూడా ముఖ్యంగా యువతను ఉద్దేశించి వాళ్ళకి సంబంధించి ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలనేది కూడా కేవలం వాళ్ళు వన్ సైడ్ నిర్ణయం కాకుండా వాళ్ళ నుంచి కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని కూడా స్వీకరించి ముఖ్యంగా దేశం అభివృద్ధిలో యువత పాత్ర ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇంత పెద్ద కేవలం కార్యక్రమం నిర్వహించారు కదా జెన్‌జీ కార్యక్రమం. ఇందులో మహిళలకేనా లేకపోతే అదే జెంట్స్‌కేనా మహిళలకు లేదా? అట్లేం లేదు. ఇక్కడ మహిళలు పురుషులు అనే వేరియేషన్ ఎక్కడ లేదు. అందరూ సమానమే. ఇంకా మహిళలకి ఇంకొక ఎక్కువ అవకాశాలు కల్పించాలనే మీ మహిళా ఉద్దేశం నాయకులు ఎవరు లేరు కదా స్టేజ్ మీద. అట్లేం లేదు. మాకంటూ కమిటీలో ఒక ప్రోటోకాల్ ఉంటుంది. దాని ప్రకారమే మేము పార్టీ సిస్టమ్ ప్రకారము ఉంచడం జరుగుతుంది. మహిళలు లేక కాదు, నేను ఒక మహిళా నాయకురాలుగానే కదా మేము ముందుకొచ్చి మాట్లాడుతున్నాను. అట్లేం లేదు. మా కమిటీలో కావచ్చు, కార్యకర్తల్లో కావచ్చు మహిళలు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మహిళలకి ప్రాధాన్యత ఇచ్చే పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ వైపు జెన్‌జీ మొత్తం పోతుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇది పెట్టినట్టు. అట్లా ఎట్లుంటుంది, మేము ఎవరో ఏదో చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు అసలు కాంపిటీషనే కాదు మాకు. వాళ్ళు నథింగ్. మేమేందంటే మేమేం చేయాలనుకున్నామో అది చేస్తాం తప్ప వాళ్ళు ఏదో చేసిరని వాళ్ళు ఉసగొల్పిరు అని చెప్పేసి మేము రెచ్చగొడితే రెచ్చిపోయే రకం కాదు. వాళ్ళ ఏ ఊకదంపుడు ఉపన్యాసాలకి వాళ్ళ తాటాకి చప్పుళ్ళకి ఎవ్వరు కూడా మేము స్పందించడానికి సిద్ధంగా లేదు. వాళ్ళు ఏదో సోషల్ మీడియా పబ్లిసిటీ కోసం ఏదో పెట్టుకున్నారు, చూస్తున్నారు. వాళ్ళ ఎజెండా ఏందో కూడా వాళ్ళకే తెలియదు. వాళ్ళు వచ్చింది ఒక కొటేషన్తో. బీజేపీని వ్యతిరేకించారు కాదా? అట్లెట్లా అవుతుంది? వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు సర్వసాధారణం అన్న, ఎవరినైనా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చేస్తున్న సవాల్ని మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఆషామాషిగా లేదు. బీజేపీ కావచ్చు, బీజేవైఎం కావచ్చు ఆషామాషి పార్టీ కాదు. వాళ్ళ ఎజెండా ఏందో వాళ్ళకే క్లారిటీ లేదు. ఫస్ట్ అది తెలుసుకోవాలి. వాళ్ళు వచ్చింది ఒక ట్యాగ్ లైన్తోని, వాళ్ళు చేస్తున్నది ఇంకొకటి. అలా మీడియా ముఖంగానే చూస్తుంది సమాజం మొత్తం కూడా. వాళ్ళు ఏదో కొటేషన్ పెట్టుకొని ముందుకు వచ్చారు, కానీ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ. కానీ మీరు నథింగ్ అని చెప్పేసి అన్న మీరే మీ బీజేపీ కార్యకర్తలే అభిజిత్ దిక్కే పైన కూడా అటాక్ చేసిన పరిస్థితి. ఇప్పుడు బీజేపీ అనేది ఒక సముద్రం లాంటిదన్నా. ఎవరు చేయమని అయితే ఎక్కడ కూడా పార్టీ నాయకులు చెప్పింది లేదు. అనుకోకుండా ఎవరైనా అత్యుత్సాహంతో అక్కడక్కడ చేస్తే పార్టీ లైన్కి సంబంధం లేని వాళ్ళు చేసిన దానికి కూడా ఆన్సర్ చేయాల్సి వస్తే ఏం చేయలేము దానికి. కాబట్టి అట్లా ఎక్కడైనా జరిగింది కాబట్టి అది ఎవరో నాయకులు ఉసగొల్పి పంపించింది అయితే కాదు. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? నమో జెన్జీ 12 ఇయర్స్ అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ పెట్టినారు కదా, ఏం చెప్పదలుచుకున్నారు యువతకి? ఒకటి యూత్ మహిళలకు ప్రత్యేకించి చెప్పండి దీని సందర్భంగా. ప్రత్యేకంగా చదువు ఒక్కటే కాదు, ఉద్యోగం ఒక్కటే కాదు. ఉద్యోగం పొందే వాళ్ళు కాదు, ఉద్యోగం ఇచ్చే వాళ్ళుగా యూత్ ముందుకు రావాలి. అనేక రంగాల్లో ఈరోజు యువత ముందున్నారు. ముఖ్యంగా మహిళలు కూడా ముందు నాయకత్వంలో కూడా ముఖ్య పాత్ర వహించాలి. దేశ భవిష్యత్ అనేది యువత చేతిలో ఉంటుంది కాబట్టి యువత తలుచుకుంటే ఏదైనా చేయగలరు. అవకాశాలు ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ బీజేవైఎం సిద్ధంగా ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఈ దేశం అభివృద్ధికి పాటుపడాలనేదే మా యొక్క సందేశం. నమస్తే. మోడీ గారి 12 సంవత్సరాల అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్న సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు గణేష్ కుండే గారి ఆధ్వర్యంలో ఈరోజు నమో జెన్జీ కాన్క్లేవ్ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మరియు ఫ్లోర్ లీడర్ ఎల్లటి మహేశ్వర్ రెడ్డి గారు మరియు అంజిరెడ్డి గారు ఎమ్మెల్సీ గెస్టులు రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఏదైతే మన దేశంలో ఒక కాక్రోచ్ జనతా పార్టీ, మిగతా జనతా పార్టీలు కొన్ని ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ ఎజెండా ఏంటో తెలియదు, వాళ్ళు అసలు ఎందుకు వచ్చారో తెలియదు. ముఖ్యంగా జెన్జీ అని ఒక ట్యాగ్లైన్ వదిలేసి ఆన్లైన్లో వదిలేసి వాళ్ళకున్న బుద్ధిని అంటే దుర్బుద్ధిని మన ఇండియా మీద చూపించడం ఏంది? వాళ్ళు ఇక్కడ వాళ్ళేనా అసలు? వాళ్ళ మీరు ఇన్స్టా ఐడి చూడండి, మొత్తం ఫేక్ ఫాలోవర్సే ఉంటారు, మొత్తం యాంటీ నేషనలిస్టే ఉంటారు. ఈయన హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు. ఏం ఎజెండా ఇచ్చారు అసలు? మీరు ఒకసారి అక్కడికి వచ్చిన వాళ్ళ లిస్ట్ తీయండి. మొత్తం యాంటీ నేషనలిస్ట్ ట్యాగ్ పెట్టుకొని వచ్చిన వాళ్ళే. ఒక్కరు కూడా దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం పాల్పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జెన్‌జీ యువత మొత్తం బీజేపీ వైపు మళ్ళుతుంటే వాళ్ళకి వ్యతిరేకం పెట్టారు. ఇది సీజేపీపై మల్లుతుండ్రని నేను చెప్పట్లేదు. వాళ్ళని ఉద్దేశించి వాళ్ళ టార్గెట్గా వెళ్తున్నారు. అంటే మీరు అగేనెస్ట్గా వెళ్తున్నారు. మీరు ఒక వర్క్ అంటే ఇప్పుడు మోడీ గారు చూడండి 12 ఇయర్స్లో ఎన్నో కొన్ని వందల
రెండు కోట్ల ఉద్యోగాలు ఇప్పించారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా. మీరు చూడండి, ఉద్యోగాలు ఇచ్చే సిచ్యువేషన్లో నిరుద్యోగులు ఉండొద్దు, ఉద్యోగాలు ఇప్పించగలగాలి. అంటే మనం స్టార్టప్లు కానివ్వండి, మనం కంపెనీస్ స్టార్ట్ చేయడం కానీ, స్టార్టప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఇవన్నీ యంగ్స్టర్స్ కోసమే కదా ఇన్ని రకాల పథకాలు తీసుకొచ్చింది. అరే మీరు ఉద్యోగాలు ఇచ్చే రేంజ్లో ఉండాలి, తీసుకునే రేంజ్లో కాదు అని యూత్ అని ఎంకరేజ్ చేస్తుంటే అదేదో కాక్రోచ్ పార్టీ వచ్చి మీరేంది అసలు ఇవన్నీ మీరు వాళ్ళని ఎట్లా సపోర్ట్ చేస్తారా అనేసి మీరు అది కరెక్ట్ కాదు కదా. ఇండైరెక్ట్గా ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించవు కాబట్టి మీకు మీరే ఎంటర్ప్రెన్యూర్ కమ్మని చెప్తున్నా. అంటే అందరూ ఉద్యోగం చేయరు కదండి, మీరు ఎంటర్ప్రినర్స్గా అవ్వాలి. స్టార్టప్ ఇండియా అనేది ఎందుకు ఉందని దాని ద్వారా 2 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఎంటర్ప్రినర్స్ ఏంటంటే మనం 10 మందికి ఉద్యోగం ఇస్తాము. అంటే ఎప్పుడైనా యువత అనేవాడు ఉద్యోగం కోసమే వెతుకులాడుతూ ఉండాలా? అంటే వాళ్ళు ఎంటర్ప్రినర్స్గా ఉండకూడదా? ఒక కంపెనీ నిలబెట్టుకోకూడదా? ఒక స్టార్టప్ అనేది చేయకూడదా? మన టీ హబ్ ఉంది కదా, మనకి ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని మంది స్టార్టప్లు వచ్చాయి? పేరుకు మాత్రం టీ హబ్, అందులో ఎన్ని మాత్రం ఉద్యోగాలు వచ్చాయి మీకు తెలియదా? ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయండి? ఇప్పుడు కూడా నిరుద్యోగులు రోడ్ల మీద పడి వస్తున్నారు, మీకు తెలిసిందే కదా. అంటే ఇవన్నీ సమస్యలు పక్కకు పెట్టి ఓన్లీ సీజేపీ అనేసి ఏం ఉద్దేశం? పబ్లిక్ ఏం చెప్తున్నారు? మోటో ఏంటి వాళ్ళది? అసలు ఎజెండా ఏంటిది? యాంటీ బీజేపీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. యాంటీ ఓన్లీ టార్గెట్ యాంటీ బీజేపీ, ఓన్లీ బీజేపీని బద్నాం చేయడానికి, బీజేపీని మోడీని అగౌరవపరచనీకే కొంతమంది యాంటీ నేషనలిస్ట్ ఎవరైతే ఉన్నారో సీజేపీ అని పార్టీ సింబల్ పెట్టుకొని యువతను మభ్యపెట్టే క్రమంలో ఇలాంటి చేష్టలు చేస్తున్నారు. ఇప్పుడు ఒక యువమోర్చా మహిళా నాయకురాలుగా తెలంగాణ మహిళా యువతకి ఏం చెప్తారు మీరు? నేను ఒకటే చెప్తున్నాను, రాబోయే రోజుల్లో మోడీ గారు మహిళలకి అందలం ఎక్కించి కూర్చోబెట్టారు, అది మీ అందరికీ తెలిసిందే. మన ఆపరేషన్ సింధూర్లో కూడా 2 మహిళలను ముందు పెట్టి ఆపరేషన్ సింధూర్ను సక్సెస్ చేసిన ఘనత ఏదైనా ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీలో మోడీ గారు తీసుకున్న నిర్ణయం. చాలా విప్లవాత్మక నిర్ణయాలలో మహిళలను ముందు పెట్టి, అంటే మహిళలు ఎప్పుడు వంటింటికి అంకితం కాకుండా మహిళలు అనేది ఎదగాలి, మహిళలు అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో శాసన చట్ట సభల్లో కూడా ముందుండాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే దిశగా ఒక అడుగు ముందు వేస్తుంటే ఇండి కూటమి ఏదైతే ఉందో దాన్ని అడ్డుపడి పార్లమెంట్లో ఓటు వేయకుండా వెనక్కి తిరిగిన వచ్చిన వెధవులు వీళ్ళు భారతీయ జనతా పార్టీకి మహిళల గురించి మాట్లాడే హక్కు అసలే లేదు. మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, భారతీయ జనతా పార్టీలో మహిళ ముఖ్యమంత్రిగా ఉందనంటే ఇప్పటికీ మేము చాలా గర్వపడుతున్నాం. మోడీ గారు ఏదైతే మహిళలకు ఇచ్చారో అది ఎప్పటికీ అందలం ఎక్కించి కూర్చున్నారు. రాబోయే రోజుల్లో కూడా యంగ్స్టర్స్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రతి రంగాల్లో కూడా ప్రతి మహిళ కూడా వాళ్ళకు స్తోమత లేకపోయినా వాళ్ళు కూడా ఒక బిజినెస్ చేసుకోవాలి, వాళ్ళు కూడా ఒక ఎంటర్ప్రినర్గా ఉండాలి, వాళ్ళు కూడా ఒక కంపెనీలో పెద్ద పోస్టులో ఉండాలి, వాళ్ళు కూడా అందలం ఎక్కాలి, అన్ని రంగాల్లో కూడా ఆడవాళ్ళు ముందుండాలని ఒకే ఒక్క సంకల్పం గట్టిగా ఉంది. కాబట్టి మోడీ గారికి ఈ రోజున చాలామంది మన ఇండియాలో చాలామంది యంగ్స్టర్స్ కానివ్వండి, ఉమెన్స్ కానివ్వండి ముందు దిశలో వెళ్ళి భారతదేశం అగ్రప్రాదంలో నడవడానికి కూడా మహిళలకు మంచి అవకాశాలు కల్పిస్తుంది ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ.